రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల కట్టడాలు తెలుసు, మీకు సమాధి కట్టడం కూడా తెలుసు. మీ పార్టీకి, మీ అంటే ఆయనకి కాదు, మళ్ళీ మీరు వేరే వేరే అనుకున్నారు, మీ పార్టీకి సమాధి కట్టడం కూడా ఆ పిల్లలే తప్పకుండా చేసి చూపెడతారు. నేను ఇవాళ గడ్డం వేణు తరపున, ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున స్పష్టంగా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు, ఎలా ఇస్తావు, నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ సచ్చింది, రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు, ఎందుకు ఉలకరు పలకరు ఈ తెలంగాణ యువత అడుగుతున్నారు. సమాధానం చెప్పండి, మిమ్మల్ని వదిలిపెట్టాం. డ్రామాలతో ఇంకా ఎన్ని రోజులు ఏమార్చలేరని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, అసెంబ్లీ సమావేశాలు కూడా పెడతారని చెప్తున్నారు తొందరలో. తప్పకుండా అందులో మా వైపు నుంచి ఒకటే ఎజెండా పెట్టుకుంటాం. అసెంబ్లీ సమావేశాలు పెట్టవలసిందే, 15 రోజులు నడపాల్సిందే. ఆ 15 రోజుల్లో తప్పకుండా తెలంగాణ యువత ముఖ్యంగా ఏదైతే ఇవాళ ప్రశ్నిస్తున్నదో 2 లక్షల ఉద్యోగాల గురించి, తప్పకుండా దాని ఒక ప్రధాన అంశంగా, ప్రధాన ప్రతిపక్షంగా మేము పట్టుబడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి కూడా యువతకి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఎవరు కూడా తనువు చాలించవద్దని, దయచేసి ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని మళ్ళొకసారి ప్రార్థిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. అంటే రేవంత్ రెడ్డి స్టైల్ ఏంటంటే బ్రదర్, ఆయన చేతుల్లో ఉన్నది ఏది చేయడు, చేతుల్లో లేని వాటికి మాత్రం పోదులు కొడతాడు. మంచి సామెత ఒకటి ఉంటుంది, ఇక్కడ మీకు తెలుగు వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నాడు వెనకటికోడు. మన వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. 21 ఏళ్లకు చట్టసభలో అడుగు పెట్టాలని నిర్ణయం చేసేది పార్లమెంటు. శాసనసభలో తీర్మానం చేస్తే ఏమి, చేయకపోతే నేను అడిగినోడేవాడు. నువ్వు చేయాల్సింది ఏంటి రేవంత్ రెడ్డి, నువ్వేం చేయాలి, 10వ తరగతి పాస్ అయ్యే పిల్లలకి 10,000 రూపాయలు ఇవ్వు, నువ్వేగా చెప్తివి. 12వ తరగతి పాస్ అయ్యే పిల్లలకు 15,000 ఇవ్వు, డిగ్రీ పాస్ అయిన పిల్లలకి 1,00,000 రూపాయలు ఇవ్వు, పీజీ పాస్ అయిన పిల్లలకి చెప్తివి కదా 5 లక్షలు ఏదో, అవి ఇవ్వు. స్కూటీలు ఇవ్వు, పిల్లలకి నిరుద్యోగ భృతి ఇవ్వు 4,000. యూత్ డిక్లరేషన్లో, విద్యార్థి డిక్లరేషన్లో నువ్వేదైతే జెన్ జీ అంటున్నావో, ఆ జెన్ జీకి నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టుకు ముందు. నీ చేతిలో ఉన్నది ఇవ్వవు. ఇప్పుడు ఇట్లాగే బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా ఇట్లే మోసం చేసినాడు. రిజర్వేషన్లు అని చెప్పి ఇక్కడ తీర్మానం పాస్ చేస్తాడు, ఢిల్లీకి పంపుతాడు, మోడీ ఆపాడు అంటాడు. మరి బీసీలకు 1,00,000 కోట్లు నువ్వే ఇవ్వాలి కదా, నువ్వు ఇచ్చిన హామీనే కదా, అదెందుకు ఇవ్వవు? పోనీ బీసీలకు 42% వాటా ఇస్తాను ప్రభుత్వ కాంట్రాక్టులలో, అవెందుకు ఇవ్వవు? నువ్వు ముందు నీ చేతుల్లో ఉన్నవి, నీ చెప్పు చేతుల్లో ఉన్నవి, నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి వాటిని నెరవేర్చు. పిల్లలకు కూడా నేను అనేది, ముఖ్యమంత్రి గారు నీ తీర్మానం నాలుక గీకేసి పారేసుకోవడం కూడా పనికిరాదు. నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు ఇవ్వాల్సింది, నువ్వు చేయాల్సిన పని ఏంటి? పిల్లలకి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వు, పిల్లలకి నువ్వు చెప్పిన విద్యా భరోసా కార్డు ఇవ్వు, గురుకుల పాఠశాలల్లో 150 మంది పిల్లలు చచ్చిపోయారు ఇప్పటికీ, వాటిని పట్టించుకో. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొట్టే విధంగా మాట్లాడుతున్నావు. 27,000 ఉన్న స్కూళ్ళని 4,000కు పరిమితం చేస్తా అని మాట్లాడుతున్నావు. విద్యా హక్కు చట్టం తెచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్గా. అది తెలుసుకో, కనీసం చట్టాలన్న అవగాహన చేసుకో. అది చేయకుండా టైంపాస్ కార్యక్రమం చేస్తాను, 21 ఏళ్ళకే నేను పంపుతాను చట్టసభల కంటే నాలిక గీకేసి పారేసుకోవడానికి కూడా ముఖ్యమంత్రి చేసే తీర్మానం పనికిరాదు. సక్సెస్ అంటే 150 మంది పిల్లల్ని గురుకులాల్లో చంపడం సక్సెస్ అంటే మేబీ రేవంత్ రెడ్డి గారి కొలమానం అది కావచ్చు, లేదా ఎండ్రిని తాగి చావండి అని చెప్పడం కొలమానం కావచ్చు తెలంగాణ యువతకి, లేదా 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేయడమే కొలమానం కావచ్చు. ఏ రకంగా సక్సెస్ అయ్యాడు, దేనిలో సక్సెస్ అయ్యాడు, ఆయన ఏ విషయంలో సక్సెస్ అయ్యాడు మీరు చెప్పండి, నాకు నేను కూడా విని నేర్చుకుంటా. ఎందులో సక్సెస్ అయ్యాడు? మేము సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని ప్రవేశపెడితే 2023లో దాన్ని 2 ఏళ్ళు ఆపిన సన్నాసేవాడే. మా ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకాన్ని 2 ఏళ్ళు ఆపి మళ్ళీ తిరిగి ప్రారంభించినట్టు యాక్టింగ్ చేసి ఇవాళ అదేదో ఆయన చేసినట్టుగా పోజులు కొడితే ప్రజలు అంత ఈజీగా మర్చిపోతారు అనుకున్నారా? అది కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. 2 ఏళ్ళు ఆపిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. ఎస్ దీపిక, एक मिनट. No, I'll tell you 2 things, ma'am. One, the Chief Minister is clueless when it comes to certain things. On the one hand, he says the engineering graduates are not skilled enough. But the fact of the matter is, in Telangana, according to government's admission, not mine, both in a governor's address and also even in the budget speech of the government, they have made it very clear that the number of technology jobs have come down. Back in 2023, when we were in government, the total number of technology jobs, according to NASSCOM and STPI, was 9,46,000. It has come down by 7,000. It is now 9,39,000. First, the government needs to answer the question on how and why
the tech jobs are coming down in Telangana. What is the reason for that? Is it because the engineers are not skilled enough, like the Chief Minister is saying? Or is it because the Education Ministry has failed? Or is it because employment opportunities are drying up? Or is it because of artificial intelligence? What is the cause? Firstly, they need to address it, number one. Number two, in fact, this government, this party, Congress, had promised to the youth of Telangana that they will waive off all examination fees. उन्होंने कहा था कि हर एग्जामिनेशन फीस को माफ कर देंगे. जो 200 रुपया था उसको आज बढ़ा के 1000 करें. That has been enhanced. The examination fees, not even examination, the application fees has been enhanced from 200 rupees to 1000 rupees. So the government also needs to answer on this hypocrisy of theirs. And thirdly and most importantly, మీరు నేను అందరికి కూడా మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటుగా పరిపాటిగా మారింది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వాగడం, దాన్ని సెంటర్ స్టేజ్కి తీసుకెళ్లడం, పెట్టడం, దాని చుట్టూ అందరూ పరిభ్రమించే విధంగా 4 రోజులు టైంపాస్ చేయడం. ఇప్పుడు 21 ఏళ్ళకే అని చెప్పి ఇది ఒక కొత్త డ్రామా కూడా. అందుకే ఆయన చేతిలో ఏమీ లేదు, ఆయనకు తెలుసు అది. కానీ ఆయన చేతిలో ఉన్నవి చేయడు, లేని వాటికి మాత్రం ఈ రకంగా నాటకాలు ఆడుతూ ఉంటాడు. కాబట్టి దట్స్ ద అన్ఫార్చునేట్ కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. अगर नहीं, जब वापस आएंगे हम लोग 2028 में, मैं बस इतना ही कहूँगा कि पिछले 5 साल जो है 2005 नहीं 10 साल, 9.5 साल अगर मैं करेक्टली बोलूँ तो 2014 से लेकर 23 तक कोविड रहने के बावजूद हमने कुल मिला के 2,32,000 से ज़्यादा नोटिफिकेशन हमने दी और उसमें से 1,60,000 एम्प्लॉयमेंट पूरा मुकम्मल हमने किया वादा. और बाकी जो कोर्ट केसेस की वजह से 70,000 कुछ पेंडिंग थे, उसके कागज़ इन्हों देके, अब के चीफ मिनिस्टर देके आज कुछ भी बोल रहे हैं उन्होंने. और साथ ही साथ हमारे प्रवीण भाई याद दिला रहे हैं मेरे को, प्राइवेट सेक्टर में 24 लाख से ज़्यादा, आईटी और बाकी सेक्टर्स में 24 लाख से ज़्यादा एम्प्लॉयमेंट क्रिएट करने वाली गवर्नमेंट हमारी है तेलंगाना में, केसीआर गवर्नमेंट. आज मैं देखते रहता हूँ, कभी का एक बार हंस भी लेता हूँ. हाल ही में चीफ मिनिस्टर गए थे महबूब नगर, वहाँ जाके इनॉग्रेट करके बड़ा बड़ा भाषण दे रहे हैं. क्या इनॉग्रेट करें आप? अमर राजा बैटरीज कौन लाए? केसीआर गवर्नमेंट. तो ऐसे जो काम हम करें, जो फ्लाईओवर हम बनाए उसके ऊपर जाके पेंटिंग मार रहे. अब जो कंपनी हम लाए उसके आगे जाके रिबन कट कर रहे. कोई बात नहीं, कोई तकलीफ नहीं, पर आप अपना कुछ दिखाओ जो करे. आप जो वादा करें, राहुल गांधी साहब जो वादा करें 2 लाख, एक पहले ही साल में 2 लाख रोजगार हम देंगे, गवर्नमेंट नौकरी हम देंगे. क्या हुआ उसका? जब वापिस हम आएंगे 2028 में, मैं वादा करता हूं आपसे, पिछली बार जो 1-2 गलतियां हुए, जो छोटे छोटे मिस्टेक्स हुए हमारे तरफ से, उसको रेक्टिफाई करेंगे. एक तरीके से जैसे यूपीएससी चलती हैं उसी तरीके से ढंग से एम्प्लॉयमेंट रिक्रूटमेंट मैं पर्सनली मॉनिटर करूंगा. और मैं वादा करता हूं पार्टी के वर्किंग प्रेसिडेंट होने के नाते कि सही तरीके से युवा की जो एस्पिरेशन है प्राइवेट सेक्टर में, गवर्नमेंट सेक्टर में बैलेंस करके उनको एम्प्लॉयमेंट क्रिएट करना हमारी जिम्मेदारी रहेगी. మొత్తం రాహుల్ గాంధీ గారే చేయాలంటే, ఎందుకంటే ఆయనే వచ్చి చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిందే రాహుల్ గాంధీ. ఇక్కడున్న లోకల్ వాళ్ళ మాటలు నమ్మరనే, వాళ్ళకు మ్యాటర్ లేదనే ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చారు. ఈయన వచ్చాడు కదా, ఈయనేదో చెప్తున్నాడు కదా, మనకు బిస్కెట్ వేసాడు కదా అన్నట్టుగా ఆయన చాయ్ దుకాణం కాడ కూర్చొని మంచి పోజులు